గైస్ ఈ వీడియోలో మనం ఓడెన్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుందాము. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, అసలు ఓడెన్ స్కూల్ ఏం ప్రొవైడ్ చేస్తా ఉంది, దీని గురించి జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ కండి. సో నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఓడెన్ స్కూల్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఓడెన్ స్కూల్ గురించి రివ్యూ ఇవ్వండి సార్, దీని గురించి మీరు మీ ఒపీనియన్ షేర్ చేయమని చెప్తా ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ నా ఒపీనియన్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేసిక్ గా అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూస్తే, సో ఇక్కడ మనకి ఓడెన్ స్కూల్ అనేది మెయిన్ గా దే ఆర్ మోర్ ఫోకసింగ్, అంటే డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ లైక్ డేటా సైన్స్, రియాక్ట్ విత్ వెబ్ డెవలప్మెంట్, పవర్ బిఐ, తర్వాత ఆన్లైన్ ఎంబీఏ మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ అండ్ సర్టిఫైడ్ బిజినెస్ అకౌంట్ కోర్సు, ఇలా రకరకాలుగా ప్రపోజల్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ మెయిన్ గా ఓడెన్ స్కూల్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ డేటా సైన్స్. డేటా సైన్స్ కోర్స్ ని వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం దీని గురించే వీళ్ళు చెప్పడం జరిగింది, అంటే దీని గురించే క్లాసులు, దీని గురించి డిస్కషన్. ఇప్పుడు మనం చాలా మంది కూడా ఓడెన్ స్కూల్లో అంటే డేటా సైన్స్ కోర్సు నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా, దాని గురించి చెప్పమని అడుగుతారు కానీ వేరే రియాక్ట్ విత్ డెవలప్మెంట్ అని ఇంకో కోర్స్ గురించి అడగరు. ఓకే, అండ్ ఇక్కడ మనము అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ కోర్స్ హైలైట్స్ వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రోస్ ఉంటాయి. డెఫినెట్లీ కాన్స్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. అంటే పాజిటివ్స్ చెప్తారు, కొంత డ్రాబ్యాక్స్ ఏంది అనేది మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. అండ్ డెఫినెట్లీ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. జాయిన్ అవ్వాలి అవుతా డెసిషన్ మాత్రం మీదే ఉంటుంది. దీంట్లో కోర్స్ హైలైట్ విషయానికి వస్తే 115+ లైవ్ సెషన్స్ అండ్ 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60+ ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, లైవ్ ల్యాబ్స్ అండ్ ఆల్సో జాబ్ పోర్టల్ అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ తర్వాత చూసుకుంటే డేటా సైన్స్ కోర్స్ మాడ్యూల్స్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో దాని తర్వాత లైవ్ డౌట్ సెషన్, ల్యాబ్, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్, ఇంటరాక్ట్ విత్ ఇండస్ట్రీ పీపుల్తో, ఇవన్నీ వీళ్ళు ప్రోస్ గా చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్స్ కూడా డెఫినెట్లీ డేటా సైన్స్ అనేది ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడ రిపీటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే రిపీటెడ్ ప్రాజెక్ట్స్ అనేది ఇస్తా ఉన్నాయి. అండ్ ఇక్కడ లైవ్ క్లాసెస్ వీళ్ళు ప్రోస్ గా చెప్పుకుంటున్నారు. లైవ్ క్లాసెస్ వెరీ హై వాల్యూ ఫర్ మనీ, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ కరికులం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక సపోర్ట్ టీమ్ అనేది ఉంది. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. కోర్స్ ఫీజు వచ్చేసి 75,000 ప్లస్ జిఎస్టీ ఉంది, 75,000 ప్లస్ 18% జిఎస్టీ. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్ అనేది ఫస్ట్ తీసుకొచ్చింది నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చింది. అంటే అంతకుముందు వేరే తెచ్చేమో, బట్ బాగా పాపులర్ అయింది మాత్రం నెక్స్ట్ వేవ్ అనే ఇన్స్టిట్యూట్. మీకు జాబ్ వచ్చిన తర్వాత 10% యాన్యువల్ సిటీసీ ఇవ్వండి అని చెప్పని అంటా ఉన్నారు. చాలా వరకు యాక్చువల్లీ ఇక్కడ ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ విషయంలో నేను ఓడెన్ స్కూల్ గురించి మాట్లాడట్లేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ డెఫినెట్లీ ఓడెన్ స్కూల్ గురించి కాదు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది డెఫినెట్లీ ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ ని, పీపుల్ ని క్యాచ్ చేసేదానికి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. అసలు ఏంటి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే ఏంటి, జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతో ముందే దాదాపు 50 to 60% డబ్బులు అంటే తీసేసుకుంటున్నారు. దీన్ని పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని ఎలా అంటారు, ఫస్ట్ క్వశ్చన్. చాలా మంది పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనగానే పడిపోతారు. అంటే హౌ కాన్ఫిడెంట్ దే ఆర్, అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు, ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే కదా ఇలా చేస్తా ఉన్నారు. నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను, వీళ్ళు చేస్తున్నారు తప్పు రైట్ అట్లేం లేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం. అండ్ తర్వాత వచ్చేసి నేను ఖచ్చితంగా ఆఫ్లైన్ లేకపోవడం అనేది డేటా సైన్స్ కి అతిపెద్ద డ్రాబ్యాక్ గా చెప్పుకోవచ్చు. అంటే లైవ్ క్లాసెస్ అంటారు, బ్యాచ్ కి ఎంతమంది ఉంటారో తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోండి. ఓడెన్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ ఓడెన్ స్కూల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాచ్ కి ఎంతమంది ఉంటారో అడగండి. అంటే రోజుకి ఎన్ని గంటలు క్లాస్ జరుగుతుందో కనుక్కోండి. క్లాస్ జరిగిన తర్వాత ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లో, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అంటే జనరల్ గా ఆఫ్లైన్ ఉంటే ఏమవుతుంది, ఎవరో ఒకరు మెంటర్స్ ఉంటారు, మనతో పాటు కోర్స్ నేర్చుకునే వేరే స్టూడెంట్ ఉంటారు, లేకపోతే మెంటర్స్ ఉంటారు, మనకి ఇమీడియట్ గా డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో లైవ్ క్లాసెస్ కాబట్టి, ఆన్లైన్ కాబట్టి ఈ ఫెసిలిటీ ఉందా, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లో డౌట్ క్లియర్ చేసేదానికి పర్సనల్ కాంటాక్ట్ ఉన్న ఫ్యాకల్టీకి ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే మనం డౌట్ రైజ్ చేసిన 24 to 48 hours టైం తీసుకొని అప్పుడు రిజాల్వ్ అవుతుందా త్రూ పోర్టల్ ద్వారా, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్ గా అయితే ఆన్లైన్ మోస్ట్లీ ఇలాగే చేస్తా ఉన్నారు రీసెంట్ డేస్ లో. వీళ్ళు డౌట్ వస్తే వెయిట్ చేయాలి, ఆ డౌట్ వాళ్ళ పోర్టల్లో లేకపోతే ఆ సపోర్ట్ చేసే వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేస్తే దానికి ఆన్సర్ అనేది
ఒకసారి 24 అవర్స్ పడుతుంది, ఒకసారి 48 అవర్స్ పడుతుంది. ఇక ఇంట్రెస్ట్ ఏమో ఉంటుంది, ఇమ్మీడియట్ బాగా ఒక మంచి ఇంట్రెస్ట్ ఒక కోర్స్ నేర్చుకుంటున్నాం అనుకుంటే ఇమీడియట్ గా నాకు ఆన్సర్ తెలిస్తే ఆ ఉత్సాహం అనేది వేరే ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి మీరు తెలుసుకోండి. అట్ ది సేమ్ టైం రియల్ టైం ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్ ని మీరు మీ రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అండ్ తర్వాత వచ్చేది, ఎందుకంటే రిపీటెడ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, డూప్లికేషన్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ పెట్టుకొని ఉపయోగం లేదు. క్లారిటీ. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. డేటా సైన్స్ కి ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ అనేది ఎంత అవసరం అంటే అంత అవసరం. ఎందుకంటే ఆ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. డేటా సైన్స్ ఫ్రెషర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్గా చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ఇంటర్న్షిప్ చేయకపోయినా రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి త్వరగా మనకు ఆపర్చునిటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఉందా లేదా ఖచ్చితంగా కనుక్కోండి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ కంపారిటివ్లీ 75,000 ప్లస్ 18% GST అంటే డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. బట్ స్టిల్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ క్వాలిటీగా ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ చాలా వరకు ఏంటి అంటే డేటా సైన్స్ లో మనకి ఇంటర్న్షిప్, రియల్ వరల్డ్ ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్, క్లయింట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ ఆ వర్క్ చేయడం అనేది, ఆ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం లింక్డ్ ఇన్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు ఆలోచించుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఇవన్నీ ఉన్నాయంటే, లేకపోతే ఇవన్నీ అడిగి ఆ తర్వాత లేవన్నా ఉన్నాయన్నా జాయిన్ అవ్వాలా వద్దనేది మీ డెసిషన్, అది మీ ఇష్టం. అది సో క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి, లేకపోయినా మీకు కంఫర్టబుల్ ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, డెసిషన్ తీసుకోండి. సర్టిఫికేషన్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన కూడా మీ డీటెయిల్స్ కనుక్కొని దాని తర్వాత ఫర్దర్ డిస్కషన్ అనేది మీరు చేయండి. అండ్ ఓడియన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి వద్దని నేను చెప్పట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రం నేను షేర్ చేస్తాను, ఇవి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CSC Guidance Private Limited, one stop solution for algebra oriented courses. Thank you.